ఇప్పుడు దేశంలో గ్యారంటీల యుద్ధం నడుస్తోంది. 2004 సార్వత్రిక ఎన్నికల టైంలో దేశం వెలిగిపోతుందంటూ అప్పట్లో ఎన్డీఏ సర్కార్ స్లోగన్ చేసింది. అయితే అది అంతగా వెలగలేదు. ఇప్పుడు మూడోసారి మ్యాండేట్ కోరుతున్న ప్రధాని మోదీకి గ్యారంటీ థీమ్తో జనంలోకి వెళ్తున్నారు. మరి మోదీ గ్యారంటీలు జనంలోకి దూసుకువెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అసలు మోదీ గ్యారంటీస్ లెక్కేంటి? దేశంలో రెండు ప్రధాన పార్టీలు, ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ. కేంద్రంలో ఈ రెండు పార్టీల భాగస్వామ్యం లేకుండా మరో ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యం. అందుకే ఈ రెండు పార్టీల జెండాలు, అజెండాలు, ఐడియాలజీల మధ్య సంఘర్షణ నడుస్తుంటుంది. ఎన్నికల ముందు తమ ఐడియాలజీల్ని జనం ముందు ఈ రెండు పార్టీలు ఉంచుతుంటాయి. ఇప్పుడు కూడా గ్యారంటీ స్లోగన్స్ ఇచ్చేశాయి. ఇక డిసైడ్ చేయాల్సింది జనమే. గ్యారంటీ హామీలతో సక్సెస్ సాధించిన కాంగ్రెస్కు దీటుగా మోడీకి గ్యారంటీలంటూ ప్రధాని కూడా రంగంలోకి దిగారు. తమవే అసలైన గ్యారంటీలు అని అంటున్నారు. మోడీ గ్యారంటీ అంటే యువత అభివృద్ధికి, మహిళల సాధికారతకు, రైతుల సంక్షేమానికి, దశాబ్దాలుగా విస్మరించిన బడుగు బలహీన వర్గాల వారందరికీ ఒక ఖచ్చితమైన హామీ అంటున్నారు. అయితే ఈ గ్యారంటీల చుట్టూ వార్ నడుస్తోంది. తమది అమృత్కాలని మోడీ సర్కార్ అంటుంటే ఇది అన్యాయకాలని కాంగ్రెస్ నినదిస్తోంది. మోడీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని, అలాగే భవిష్యత్పై హామీ ఇచ్చిందన్నది బీజేపీ నేతల మాట. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనను అన్యాయకాలుగా అభివర్ణిస్తోంది. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, సంస్థలపై ఆధిపత్యం, రాజ్యాంగంపై దాడి, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఇవన్నీ కనిపిస్తున్నాయంటున్నారు. తమని మరోసారి గెలిపిస్తే భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తామంటున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధాని ప్రతి సభలో చెప్పుకొస్తున్నారు. 2047 నాటికి లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ గ్యారంటీగా చెబుతున్నారు. తాము హామీ ఇస్తే అది నెరవేరి తీరుతుందని అంటున్నారు ప్రధాని. మోడీకి గ్యారంటీ అంటే ప్రజల సంక్షేమంపై నిబద్ధత అంటున్నారు. మోడీకి గ్యారంటీ అంటే వికసిత్ భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అని సమాధానమిస్తున్నారు. యువత అభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, దశాబ్దాలుగా విస్మరించిన బడుగు బలహీన వర్గాల వారందరి అభివృద్ధే తమ గ్యారంటీ అంటున్నారు బీజేపీ నేతలు. అంతేకాదు, అవినీతి పరుల్ని వదిలిపెట్టేది లేదని ఇది తమ గ్యారంటీ అని మోడీ చెబుతున్నారు. लेकिन तेलंगाना के मेरे साथियों, बीआरएस और कांग्रेस वो एक दूसरे के लिए चाहे कितनी भी कवर फायर कर लें, इनकी एक एक लूट का हिसाब होता रहेगा. मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं. ये मोदी की गारंटी है. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీల నేపథ్యంలో ఇన్నేళ్లలో తాము చేసిన పనులు, నెరవేరిన లక్ష్యాల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల్ని అందించారంటున్నారు. ఈ గ్యారంటీతో పేదలు ఆకలితో నిద్రపోకుండా ఉపయోగపడిందని అంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇల్లు తమ గ్యారంటీగా బీజేపీ చెబుతోంది. ఇప్పటికే 4 కోట్లకు పైగా ఇళ్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గ్రామాలకు 100% విద్యుదీకరణ, అలాగే ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ తమ ఘనతే అంటున్నారు. అలాగే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అంటున్నారు. దీంతో 12 కోట్ల పేద కుటుంబాలకు బెనిఫిట్ అంటున్నారు. రైతుల సంక్షేమం తమ గ్యారంటీ అని బీజేపీ అంటోంది. 2014-15 నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ బడ్జెట్ 300% పెరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు పీఎం కిసాన్ పథకం ద్వారా 11 కోట్ల మంది రైతులకు 2.6 లక్షల కోట్ల రూపాయల సాయం అందిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుతో రుణ సదుపాయం, పీఎం ఫసల బీమా యోజన, మిల్లెట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి, ఈనాంతో రైతుల అభివృద్ధికి కట్టుబడ్డామని గుర్తు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ నారీ న్యాయకు దీటుగా తాము మహిళలకు ఏమేం చేశామో వివరిస్తున్నారు కమలం నేతలు.
జన్ధన్ యోజనతో 28 కోట్ల మంది మహిళలకు బ్యాంకు ఖాతాలు తెరిపించామని, అలాగే మహిళలకు ముద్రా రుణాలు, ట్రిపుల్ తలాక్ రద్దు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ని అందించడం ద్వారా తమ గ్యారంటీల్ని పట్టాలెక్కించామంటున్నారు. अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए नाल्गो वन्नलो दाटाली बीजेपी की वोटू वैयाली. అభివృద్ధి మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటం, ప్రోత్సహించటం తమ గ్యారంటీగా మోడీ చెబుతున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ కారిడార్, చార్ధామ్ ప్రాజెక్ట్, అలాగే అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభం, అయోధ్యని ప్రపంచంలోని ఆధ్యాత్మిక రాజధానిగా చేయాలనుకోవడం తమ గ్యారంటీ అని చెబుతున్నారు. 9 ఏళ్లలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో 10 ప్రాంతాల్ని చేర్చటం భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక నేపథ్యాన్ని బలోపేతం చేస్తామని అంటున్నారు. కొత్త పార్లమెంట్లో సెంగోల్ సంప్రదాయం మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా మన చారిత్రక వారసత్వాన్ని పురోగమించేలా చేశామంటున్నారు. 1947 ఆగస్టు మాసంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు ఎక్కడా తగ్గకుండా తమ గ్యారంటీలు ఉన్నాయని, మోడీకి గ్యారంటీ అంటే ఖచ్చితంగా పూర్తవుతుందని, ఇప్పటికే పూర్తి చేసిన పనులు, జరిగిన అభివృద్ధి, సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి విషయాల్ని ప్రస్తావిస్తున్నారు. ఇవే అంశాల్ని జనంలో బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా గ్యారంటీల రూపంలో ప్రస్తావిస్తున్నారు. మరి జనం ఎటువైపు మొగ్గు చూపుతారన్నది జూన్ 4న తేలనుంది. బిగ్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.